సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు సిమ్ కార్డ్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఏంటంటే సిమ్ కార్డులు దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. అంటే ఒక సిమ్ కార్డ్ వాడేసి అది అయిపోయింది కదా దాన్ని పడేసి ఇంకొక సిమ్ కార్డ్ వాడుతూ ఉంటారు. కానీ ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ మాత్రం అలానే ఉంటుంది. అంటే దాన్ని వేరేగా వాళ్ళు యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయా? దానివల్ల ఏమన్నా మోసాలు, ఫైనల్గా ఆ నెంబర్ కనుక మనం సిమ్ పడేసాక అదే నెంబర్ని వేరే వ్యక్తి వాడి ఏదైనా నేరం కనుక చేసి ఉంటే అది అసలైన ఓనర్ మీద పడే ఛాన్స్ ఉంటాయా? అంటే ఒకసారి దాని వివరాల్లోకి వెళ్తే సార్. ప్రతి ఒక్క ఫోన్ ఉన్న వినియోగదారుడు, అది ఆండ్రాయిడ్ ఫోన్ కావచ్చు, మామూలు ఫోన్ కావచ్చు, ఫోన్ అంటూ ఉంటే ఒక ఫోన్ నెంబర్తో మనం ఫోన్ ఉపయోగించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ లేకపోయినా ఒకప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ ఉన్నా కూడా, అంటే కొంతకాలం ఫోన్ వాడారో తర్వాత ఫోన్ మానేశారు, ఫోను పోయింది, మళ్ళీ కొనుక్కునే స్తోమత లేదు, అది అట్లాగిపోయింది. అంటే మీ పేరు మీద ఏదైనా ఒక నెంబర్ క్రియేట్ అయ్యి, మీ ఆధార్ కార్డు మీ వివరాలతోటి ఒక నెంబర్ క్రియేట్ అయ్యి, ఆ నెంబర్ని మీరు ఇప్పుడు వాడుతున్నా వాడకపోయినా, ఆ నెంబర్ ఇంకెవరైనా వాడుతున్నా, లేకపోతే వాడకుండా ఆ నెంబర్ని మీరు వదిలేసినా, దాన్ని పూర్తిగా డీయాక్టివేట్ చేయకుండా, అంటే పర్టికులర్గా ఒక యాప్లోకి వెళ్ళి మీరు దాన్ని పూర్తిగా డీయాక్టివేట్ చేయాలి. లేదా ఆ కంపెనీని మీరు దర్శించి ఆ కంపెనీ దగ్గర ఒక అప్లికేషన్ పెట్టేసి ఈ పేరు మీద ఉన్న సిమ్ కార్డులు మొత్తం తొలగించండి అని రిక్వెస్ట్ అయినా చేసి దాన్ని పూర్తిగా తొలగింపజేసుకుంటే తప్ప 3 ఏళ్ల జైలు శిక్ష, అంతకు మించిన పెనాల్టీలు మీకు పడేటువంటి అవకాశాలు ప్రతి ఒక్క ఫోన్ ఉన్న కస్టమర్కి ఖచ్చితంగా వర్తించే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు చట్టాన్ని రూపొందించింది. అంటే సార్, మనం సిమ్ కార్డ్ పడేస్తున్నాం కదా, మళ్ళీ డీయాక్టివేట్ చేసుకోవాలా? మీరు సిమ్ కార్డు పడేశారు కానీ మీ పేరు మీద ఫోన్ ఉంది, ఆ నెంబర్ కూడా ఉపయోగించి ఆ నెంబర్ ద్వారా సైబర్ క్రైమ్ చేస్తాడు, ఆ నెంబర్ ద్వారా సైబర్ క్రైమ్ చేస్తాడు. ఆ సైబర్ క్రైమ్కి బాధ్యులు ఎవరవుతారు? మీ పేరు మీద ఉంది కదా, మీరు దాన్ని డీయాక్టివేట్ చేయలేదు కదా. ఎప్పటిదాకైతే మీరు డీయాక్టివేట్ చేయరు, ఆ నెంబర్ నాకు అక్కర్లేదు, ఆ నెంబర్ తొలగించండి అని మీరు ఇచ్చి మీ ఆధార్ కార్డులోంచి ఆ నెంబర్ తీసేయాలి. ప్రతి సిమ్ కార్డు వివరాలు మీ ఆధార్ కార్డులో ఉంటాయి, ప్రతి సిమ్ కార్డు మీ ఆధార్ కార్డులో ఉంటుంది. మీరు ఎన్ని కార్డులు అయితే తీసుకున్నారు ఇప్పటిదాకా, ఎన్ని సిమ్ కార్డు తీసుకున్నారో, ఎన్ని ఫోన్ నెంబర్లు తీసుకున్నారు, ఎన్ని కంపెనీలు తీసుకున్నారు, దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు మీ ఆధార్ కార్డులో ఉంటాయి. ఆధార్ మీకు బయటకు కనబడదు కార్డులో, కానీ దానికి సంబంధించిన డీటెయిల్ కొడితే ఆటోమేటిక్గా దాని విషయాలన్నీ బయటకు వస్తాయి. అంటే అది మీదే అనేది నిర్ధారణగా తెలిసిపోతుంది. మీ ఫోన్ నెంబర్ అయినప్పుడు మీ ఫోన్ నెంబర్ మీద ఏదైనా జరగకూడని జరిగితే, సైబర్ క్రైమ్ జరిగితే మీరే బాధ్యులు అవుతారు. అది నాకు తెలియదు, నేను ఎవరికో ఇచ్చాను, ఎప్పుడు డీయాక్టివేట్, నేను ఎప్పుడు వదిలేశాను, దాన్ని వాడటం లేదంటే, వాడకపోయినా మీ పేరు మీద ఉన్నది కాబట్టి ఎవరో దాన్ని ఉపయోగించుకొని తప్పుడు పనులు చేసినా ఖచ్చితంగా అది మీకే వర్తిస్తుంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితి రాబోతుంది. అలాగే ఒక వ్యక్తికి 9 సిమ్ కార్డుల కన్నా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ఒకవేళ బిజినెస్ చేస్తున్నాడు, తను ఇంటి దగ్గర బిజినెస్కు అన్నిటి కలిపి మొత్తం టోటల్గా అతను 9 సిమ్ కార్డులు అతని పేరు మీద ఉంటే ఓకే, 9 సిమ్ కార్డుల కన్నా ఎక్కువ ఉంటే కూడా అది నేరంగా పరిగణించబడుతుంది. ఇలాంటి ఒక చట్టం మనకు ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చింది. ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఈ అమలు చేయడం మొదలుపోయింది కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ జాగ్రత్త పడిపోతే, అలాగే ఈఎంఐ ఈ మనకు నెంబర్ ఏదైతే ఉందో, ఈఎంఐ ఈఏఏ అనే ఒక నెంబర్ ఉంది మనకు. ఇది వరల్డ్ వైజ్గా నెంబర్ ఒకటే ఉంటుంది. ఈ నెంబర్లు కూడా ఏమవుతుందంటే, మీ నెంబర్ మారిపోయి మీకు, అంటే మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ తీసుకుంటే దాంట్లో ఆ నెంబర్ మార్చేయచ్చు వాళ్ళు. అలా నెంబర్ మారినా కూడా నాకేం తెలియదండి, నేను సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కున్నాను, దీంట్లో ఉందో లేదో నాకు తెలియదంటే కూడా దాని పేరు మీద ఏదైనా జరిగినా, ఆ నెంబర్ పేరు మీద ఏదైనా క్రైమ్ జరిగినా అది మీకే వర్తిస్తుంది. అంటే ఈ ఫోన్ నెంబర్కే ఆ వరల్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇస్తారు. అది ప్రపంచవ్యాప్తంగా ఒకే నెంబర్ ఉంటుంది. అది ఆ నెంబరు మనకు కరెక్ట్గా మన దగ్గర నెంబర్ ఎవడో తీసేసుకొని దీనికి వేరే ఇంకేదో నెంబర్ పెట్టేసి అలాగే దాన్ని ట్యాంపరింగ్ చేసినట్టయితే కూడా ఆ బాధ్యత మీకే అవుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ జాగ్రత్త తెలుసుకోవాలి. ఊరికే ఫోన్ ఉంది కదా, ఫోన్ వాడుకుంటున్నా, నాకేం తెలుసు ఇవన్నీ, నేను అమాయకులే అంటే మీరు అమాయకులైనా ఖచ్చితంగా దానికి బాధ్యత మీరే వహిస్తారు. దీన్ని ఏం చేయాలి, మీరు ఎలా తీసేయాలి? ఇప్పటిదాకా మనకు ఇలాగా వాడకుండా వదిలేసిన నెంబర్లు, క్రైమ్ జరుగుతున్నటువంటి నెంబర్లని జరిగే అవకాశం ఉన్నామని 10 లక్షల నెంబర్లు ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అంటే సైబర్ క్రైమ్ జరుగుతున్న వాటిని పట్టుకుంది, వాడకుండా వదిలేసిన నెంబర్ల ద్వారా జరిగే స్కామ్స్, క్రైమ్, అట్లా క్రైమ్ జరుగుతున్న, సైబర్ క్రైమ్ జరుగుతున్న నెంబర్లు 10 లక్షల దాకా ఇప్పటిదాకా బ్యాన్ చేసింది. 10 లక్షలు అంటే దాదాపుగా 10 లక్షలు ఇప్పటిదాకా పట్టుకోగలిగింది. ఏది సైబర్ క్రైమ్ జరిగింది కాబట్టి. జరగకుండా ఉన్నవి కోట్లల్లో ఉన్నాయి, కోట్లలో సిమ్ కార్డ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో ఒకటి కాకుండా 2, 3, 4 నెంబర్లు వాడే అవకాశాలు గ్యారెంటీగా ఉన్నాయి. కొంతమంది అయితే 10, 25 కూడా వాడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ కంపెనీ ఎప్పుడు తగ్గిస్తుందో, రేట్లు తగ్గిస్తుందో,
ఎప్పుడు చాలా సులభంగా మనకు అవకాశాలు కల్పిస్తుందో మనకు తెలియదు. కాగానే ఏం చేస్తాము, ఆ కంపెనీని వదిలేసి ఇంకో కంపెనీకి వెళ్తాం. వాస్తవంగా అదే నెంబర్ ఈ కంపెనీలో కూడా మనం తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అంత ఓపిక లేక ఏం చేస్తారంటే దాన్ని పక్కన పడేసేసి ఈ నెంబర్ తీసేసుకొని కొత్త నెంబర్ తీసుకొని ముందుకు వెళ్ళిపోతారు. ఇలాగ సిమ్ కార్డు తీసి అవతల పడేస్తారు. సిమ్ కార్డు తీసేసాను కదా, ఇంకా నెంబర్తో నాకేం సంబంధం అని చాలామంది ఎగురుతూ ఉంటారు. అలాగే కొంతమంది ఫ్రెండ్స్కి ఇచ్చేస్తారు, రిలేటివ్స్కి ఇచ్చేస్తారు, దాన్ని మర్చిపోతారు. ఎక్కడ ఏది జరిగినా మన పేరు మీద ఉన్న సిమ్ కార్డుకు బాధ్యత మనదే, శిక్షలు మనవే, పెనాల్టీలు మనవే. తద్వారా మన జీవితంలో అనుకోకుండా పెద్ద ఘోరమైనటువంటి సమస్యల్లో చిక్కుకుంటాం. ఈ సమస్యల నుంచి ఎవ్వరు మనల్ని బయటికి తీసుకురాలేరు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి జాగ్రత్త పడి మీరు ఏం చేయాలి అంటే, సంచార్ సాథి అనేటువంటి ఒక యాప్ ఉంది. ఈ యాప్ని మీరు మామూలుగా యాప్ స్టేషన్కి వెళ్ళి మీరు లోపలికి వెళ్ళి దాన్ని తీసుకుని, లేదా ఆన్లైన్లో సంచార్ సాథి అని కొట్టంగానే మీకు యాప్ వస్తుంది. యాప్లోకి వెళ్ళిపోయి మీ ప్రజెంట్ ఫోన్ నెంబర్ మీ పేరు మీద ఉన్నది ఏదైతే ఉందో దాన్ని దాంట్లో ఎంటర్ చేయండి. చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే మీరు ఏం చేస్తారు, ఓటీపీని దాంట్లో ఎంటర్ చేస్తే మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయి, ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయి వరుసగా కనబడుతుంది. ప్రజెంట్గా మీ దగ్గర ఉన్నవి మీరు ఉపయోగిస్తున్నవి తప్ప మిగిలిన వాటన్నిటిని మీరు డీయాక్టివేట్ చేసేస్తే అక్కడే ఉంటుంది అవకాశం కూడా. నాకు అక్కర్లేదు అనే విషయాన్ని డీయాక్టివేట్ చేసే అవకాశం ఉంది. వాటన్నిటి మీరు డీయాక్టివేట్ చేసి పడేస్తారనుకోండి, మీకు ఏ రకమైన సమస్య లేకుండా మీరు జాగ్రత్తగా బతికి పట్టగట్టే అవకాశం ఉంది. ఈ పని మీరు చెయ్యకపోతే ఏ క్షణంలోనైనా మీరు అరెస్ట్ అయిపోయి మీరు వెళ్ళిపోతారు జైలుకి అనేటువంటి విషయం మీరు గ్రహించుకోవాలి. ప్రతి ఒక్క ఫోన్ ఉన్న వ్యక్తి దీన్ని వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ మేల్కొనాలి, ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలి. సంచార్ సాథిని ఉపయోగించండి. మీ పేరు మీద ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో తెలుసుకోండి. వాటన్నిటిని తొలగించి అవసరమైన 1, 2, 3 మీకు కావాల్సిన మీరు పెట్టుకోండి. వాటిని జాగ్రత్తగా మీరు కాపాడుకోండి. ఇలా చేసినట్టయితే మీరు అనవసరమైన ఆపదల నుంచి మీరు బయటపడతారు. ఒకసారి ఆపద వచ్చి జైలుకి వెళ్ళిన తర్వాత దాంట్లో నుంచి బయటపడడం చాలా కష్టం. ఖచ్చితంగా 3 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సిందే. ఎంత పెనాల్టీ వేస్తారో అంత డబ్బు కట్టాల్సిందే. శిక్షను బట్టి మీకు పెనాల్టీలు ఉంటాయి. ఈ పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మీరు తెచ్చుకోవద్దని, ప్రతి వ్యక్తి జాగ్రత్త పడమని, ఫోను ఒక ఆయుధంగా ఉంటే ఆ ఫోనే మన లేక్షణులైన జైలుకు పంపించేటువంటి పరిస్థితి కూడా దారితీస్తుందని, అనవసరమైన వదిలించుకోండి, అవసరమైన మాత్రం ఉంచుకోండి, జాగ్రత్తగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళమని మనం కోరుతున్నాం. థ్యాంక్ యూ.